ఏపీ ఫైబర్ నెట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంస్థ కోసం ఏడాదిలో 200 కోట్లు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నందున కనెక్షన్లు పెంచుకునేందుకు కొత్త విధానాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయ అవసరాల కోసం ప్రతిష్టాత్మక సంస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల మంది పార్టీ కార్యకర్తల్ని సంస్థల్లో నియమించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని సీఎం ఆరోపించారు. నాటి నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్లు సగానికి తగ్గాయని మండిపడ్డారు. సంస్థను తిరిగి నిలబెట్టేందుకు ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కొత్త పాలసీ నిర్ణయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడాల్సిన వ్యవస్థను వైఎస్ఆర్సీపీ రాజకీయ అవసరాల కోసం వాడుకొని లక్ష్యం దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నాటికి 8.70 లక్షల కనెక్షన్లు 4.50 లక్షలకు పడిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపి 8.70 లక్షల కనెక్షన్లకు పైగా ఇచ్చామని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం అవసరం లేని పోస్టులు సృష్టించిన గత ప్రభుత్వం 130 మంది ఉద్యోగులను 1350కి పెంచి దోచుకుందని ధ్వజమెత్తారు. నాటి నియామకాలపై విచారణ జరిపి అక్రమార్కులను గుర్తించి సంస్థ వివరాలు వెలుగులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నాటి తప్పులను సరిదిద్దుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏపీ ఫైబర్ నెట్ను తీర్చిదిద్దాలని సూచించారు. గంజాయి వ్యాపారస్తుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పటి వరకు 7 కోట్ల ఆస్తులు సీజ్ చేశామన్నారు. కింగ్ పిన్స్ మూలాల్లోకి వెళ్లి వారితో సంబంధం ఉన్నవారందరినీ బాధ్యుల్ని చేస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే వారి పట్ల కఠినంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీజ్ చేసిన ఆస్తులతో డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో అరకు, పాడేరు ప్రాంతాలు గంజాయి హబ్బుగా ఉండేవని, ప్రస్తుతం అరకు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా మార్చివేసినట్లు తెలిపారు. అరకును కాఫీ బ్రాండ్గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈగిల్ టీం కలిసి పనిచేసి మార్పును తీసుకొచ్చాయని వివరించారు. పార్లమెంటు వంటి ఉన్నత స్థానాల్లోనూ అరకు కాఫీని ప్రమోట్ చేయగలిగినట్లు వెల్లడించారు. గంజాయి వ్యాపారస్తుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గంజాయి కేసులో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలుపుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆర్థిక వనరుగా మారిన గంజాయి సాగుని సున్నా చేశామని తెలిపారు. గంజాయిపై డేగకన్ను ఉండాలనే లక్ష్యంతోనే ఈగిల్ పేరు గంజాయి నిర్మూలన బృందానికి సీఎం చంద్రబాబు సూచించారని వివరించారు. ఈగిల్ టీం సభ్యులు సమర్థంగా పనిచేస్తున్నారన్నారు. ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ 40 లక్షలకు పైగా వివిధ రకాల మొక్కలు పంపిణీ చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు 68,000 ఎకరాలకు పైగా గంజాయిని నాశనం చేశామన్నారు. గంజాయి నిర్మూలనకు చేసే యజ్ఞంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం, అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి.
అరకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. గోవా గవర్నర్గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. గవర్నర్గా ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణమని అన్నారు. గవర్నర్గా అశోక్ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ గజపతి విజయవంతంగా పదవీ కాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ అధికరణ 338 ప్రకారం ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్ షెడ్యూల్డ్ కులాల సాంఘిక ఆర్థిక అభివృద్ధిలో విశేష కృషి చేస్తోందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. అధికారులు కూడా క్రమశిక్షణ నిబద్ధతతో నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులు వేయాలని తెలిపారు. పీఎం ఈజీపీ, స్టాండప్ ఇండియా, పీఎం ముద్రా యోజన తదితర పథకాలకు బ్యాంకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు చొరవ చూపాలని, క్రెడిట్ గ్యారంటీ ఫండ్, ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కవరేజ్ ద్వారా పూచీకత్తులు లేని రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ కలెక్టరేట్లోని శ్రీ ఏవిఎస్ రెడ్డి వీసీ హాల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, డైరెక్టర్ డాక్టర్ జి సునీల్ కుమార్ బాబు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాతో కలిసి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ జనాభా, ఎస్సీ వర్గాల్లో అక్షరాస్యత, వివిధ పథకాల అమలు, ఆరోగ్యం, పోషణ, భూ పంపిణీ, నవోదయం తదితర అంశాలను కలెక్టర్ లక్ష్మీశా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, వాటిలో పురోగతిని, గ్రామాల్లో సైతం సీసీ కెమెరాల ద్వారా నిఘా వంటి విషయాలను సిపి ఎస్వి రాజశేఖర్ బాబు వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ అట్రాసిటీకి సంబంధించి ఎస్సీల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 3 నెలలకొకసారి తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చట్ట ప్రకారం పరిహారం, ఉపాధి కల్పన తదితరాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు నిలబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మద్దతుకు అదనంగా బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు. స్వయం ఉపాధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ, ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన P4 విధానంతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులోకి అవకాశం ఉందని రామచందర్ పేర్కొన్నారు. ఎస్సీ రైతులను ఉద్యాన పంటల సాగు దిశగా ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఆదాయాలు పొందేలా చూడొచ్చన్నారు. ఎస్సీలకు ఏదైతే ఉపాధి అవకాశాలు కానీ, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ, ప్రమోషన్స్ విషయంలో కానీ, మాననీయ ప్రధానమంత్రిజీ పెట్టినటువంటి స్టాండర్డ్ ఆఫ్ ఇండియా కానీ, ఎంఎస్ఎంఈ కానీ, పిఎంఈజీపీ కానీ ఈ లోన్లు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయంలో ఆరా తీయడం, దానికి బ్యాంకర్స్ కూడా అనేక సూచనలు చేస్తాం. ఇవాళ పూచీకత లేకుండా 5 కోట్ల వరకు CGTSME ఒక సంస్థ ఉంది, అది పూచీకత ఇస్తుంది. దానికి 5 కోట్ల వరకు బ్యాంకర్స్ సపోర్ట్ చేయాలని సూచన చేయడం జరిగింది. అంతేగాక ఈ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లోన్లు ఏదైతే ఇండ్లకు లోన్ల విషయంలో కూడా 1,50,000 రూపాయలు మాత్రమే ఒక ఎవరైతే ఆ ఇల్లు కట్టుకునే యజమానికి చెందుతుందో ఆ 1,50,000తో పని జరగదు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 50,000 ఇస్తుంది, వాటితో కూడా పని జరగదు. లోన్స్ను ఇంకొక 3 లక్షల నుంచి ఒక 20 లక్షల వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఆ యొక్క స్కీములో ఎలిజిబిలిటీ ఉంది. ఆ లోన్ను కూడా బ్యాంకులు ఫిలప్ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి కూడా సూచన చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందని అనుమానం కలుగుతోందని సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. స్వతంత్ర ప్రతిపత్తిని తానే వదులుకోవటం, రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని ఇతరులు చెడగొట్టడమే కాకుండా తనకు తానే ఎలక్షన్ కమిషన్నే పేరు చెడగొట్టుకుంటుందని పేర్కొన్నారు. నగరంలోని ఎంజీ రోడ్డు బాలచ్చ భవనంలో సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, బాబురావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రయోజనాలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందని అనుమానం కలుగుతోందని తెలిపారు. స్వతంత్ర ప్రతిపత్తిని తానే వదులుకోవటం, రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలకున్న గౌరవాన్ని ఇతరులు చెడగొట్టడమే కాకుండా ఎలక్షన్ కమిషన్నే చెడగొట్టుకుంటోందని తెలిపారు. విదేశీ పెట్టుబడులు అధికంగా వస్తే దేశం దివాలా చేసే పరిస్థితి ఉందన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన అంశాలకు జోలికి పోకుండా ఓటర్లు నమోదు ప్రక్రియ చేపట్టాలని, చెప్పిన వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ముందుకు వెళ్లాలని చూస్తోందన్నారు. ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాలు ఓటర్లు నమోదు ప్రక్రియ చేపట్టిందన్నారు. 140 కోట్ల మంది డిజిటల్ డేటాను స్వేచ్ఛగా తీసుకువెళ్లేందుకు అనుమతించాలని అమెరికా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందన్నారు. ఇప్పటివరకు అమెరికా చేస్తున్న ఒత్తిడి గురించి కేంద్రం ఏనాడు వెల్లడించలేదన్నారు. మరోవైపు అమెరికా దేశం మన దేశంలోని చట్టాలు సవరించాలని తీవ్ర ఒత్తిడి చేస్తోందని, ఒకవేళ కేంద్రం లొంగితే భారతదేశంపై అమెరికా పెత్తనం చెలాయిస్తోందన్నారు. అమెరికా ఒత్తిడులను సిపిఎం పార్టీ ప్రతిఘటిస్తోందన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు ఈ దేశంలో ఏ దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఈ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడానికి ఈరోజు ఈ ప్రక్రియ జరుగుతుందా, లేక 18 ఏళ్ళు దాటిన వారిని అందరినీ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే పౌరసత్వాన్ని ఖరారు చేసేదానికి వేరే పద్ధతులు, వేరే చట్టాలు, వేరే ప్రక్రియలు ఉన్నాయి. వాటిని మేము చేపడుతున్నామని చెప్పేసి ప్రకటించి అది చేస్తే దానికి ప్రజలు సిద్ధం అవుతారు. మేము ఓట్లు నమోదు చేయడానికి ప్రక్రియ చేపట్టామని చెప్పి ఇప్పుడు పౌరసత్వ నమోదు చేయడానికి ఉండే ప్రక్రియలన్నింటినీ అమలు జరపడం అనేది మోసపూరితమైన చర్య. దొడ్డిదవన ఈరోజు కొంతమందిని వేధించడానికి తీసుకుంటున్న చర్య తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య వ్యాపార చర్చలు జరుగుతున్నాయి, వ్యాపార ఒడంబడికి సంబంధించి. మొదట హడావుడి చేసేసారు. మోడీ గారికి ట్రంప్ గారికి చాలా స్నేహం ఉంది, వారిద్దరూ చాలా మంచి దోస్తులు. కాబట్టి భారతదేశానికి మంచి ప్రయోజనం జరగబోయే ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఊహాగానాలు, కథనాలన్నీ బీజేపీ వారు పుష్కలంగా విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా చర్చలు ప్రారంభమైనాయి. మన ప్రతినిధులు అమెరికాకు కూడా అంతకుముందు వెళ్ళొచ్చారు, మళ్ళీ కొంతమంది వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు గప్చిప్గా ఉన్నారు, ఏమీ మాట్లాడటం లేదు. ఈరోజు అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల మీద 28%, 25 నుంచి 28% వేస్తామని చెప్తున్నారు. వాటి నుంచి దిగుమతులు చేసుకోవడానికి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు మనం 37.5% వారి సరుకులు ఇక్కడ దిగుమతి అయితే మనం వేస్తున్నాం వారి వ్యవసాయ ఉత్పత్తులకి. ఉదాహరణకి అక్కడ నుంచి బాదం పప్పులు ఇటువంటివన్నీ దిగుమతి అవుతున్నాయి, వాటికి 37% దాకా వేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇతర వ్యవసాయ సరుకులు కూడా వచ్చినప్పుడు కూడా వాటికి వేస్తున్నాం. అలాగే మన స్టీల్ ఎగుమతి చేస్తున్నాం, దాని మీద 50% సుంకం విధిస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఏం మాట్లాడటం. మన దేశం నుంచి ఎక్కువ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బాగా ఎగుమతి అవుతాయి అమెరికా. దానికి అంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు 28% వేస్తామని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. విద్యతోనే ప్రతి ఒక్కరి వికాసం సాధ్యమవుతుందని మాజీ ఎంపీ శ్రీ రామకృష్ణ సమితి గౌరవ అధ్యక్షులు గోకరాజు గంగరాజు అన్నారు. వివేకానంద విద్యా సంస్థలలో వేలాది మంది చిన్నారులకు నాణ్యమైన విద్య అందటం పట్ల తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అటువంటి చిన్నారులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఎన్నటికీ మరువలేనని చెప్పారు. అనంతలక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద సెంటినరీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి గోకరాజు గంగరాజు విద్యార్థుల మధ్య కేక్ కోశారు. పుట్టినరోజును పురస్కరించుకుని పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ, వేద పండితులకు కూరగాయలు, దివ్యాంగులకు కూరగాయలు, అల్పాహారం, విద్యార్థులకు పుస్తకాలను గోకరాజు గంగరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు చిన్నారుల సమక్షంలో జరుపుకోవటం, ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్కూల్ ప్రాంగణంలో సుమారు 2000 మంది విద్యార్థులు సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న చాలా ఆనందంగా ఉంది. మన ఇంతమంది విద్యార్థులు వారి నోటితో
వాడి నోటి చలవతో ఈరోజు నేను ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటున్నానంటే చాలా అదృష్టం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వివేకానంద స్కూలు మన విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో ఉంది. 10th క్లాస్లో 100% వచ్చిన స్కూల్స్ చాలా తక్కువ, వాటిలో ఈ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎంతో ప్రేమగా సొంత పిల్లలను చూసుకున్నట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. అనంతరం ఎమ్మెల్యే బోండా మమేశ్వరరావు మాట్లాడుతూ సేవా తత్పరత కలిగిన గొప్ప వ్యక్తి గోకరాజ్ గంగరాజ్ అని అన్నారు. రాజకీయవేత్తగానే కాకుండా వ్యాపార పరంగాను సేవాపరంగాను ఈ రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్న నాయకుడు గోకరాజ్ గంగరాజ్ అని అన్నారు. గోకరాజ్ గంగరాజు నిండు 100 ఏళ్లు జీవించాలని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజు గారి పుట్టినరోజు ఎంతోమందికి ఆదర్శం. ఎందుకంటే ఆయన దాతృత్వం, ఆయన సేవాగుణం, ఆయన విద్యకి ఇచ్చే ప్రాధాన్యత, అనేక వేల మంది పిల్లల్ని ఆయన చదివించే దాంట్లో అనేక స్కూల్స్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రీస్ పెట్టి జాబులు ఇవ్వటం కానీ అనేక మందికి ఈ సమాజానికి ఆయన ఎంతో చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజు గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం మా అందరూ కూడా పాల్గొనటం మా అందరి బాధ్యత. కాబట్టి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం అనంతలక్ష్మి సేవా సంఘం వ్యవస్థాపకులు పి అప్పలరాజు మాట్లాడుతూ తమకు మార్గదర్శకుడు గోకరాజ్ గంగరాజ్ అని అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించే అవకాశం రావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. విజయవాడ గవర్నర్ పేట FM ప్లాజా 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన దేవీధామ్ సిల్వర్ షోరూంను రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. బంగారం వ్యాపారంలో విశేష అనుభవం కలిగిన నిర్వాహకులు ప్రజలకు నాణ్యమైన హాల్మార్క్తో కూడిన సిల్వర్ ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో దేవీధామ్ సిల్వర్స్ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని మంత్రి అన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడ గవర్నర్పేట FM ప్లాజా 2వ అంతస్తులో దేవీధామ్ సిల్వర్స్ షోరూంను ఏర్పాటు చేశారు. షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏపీ MSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, షోరూం నిర్వాహకులు మణికంఠ, నాగరాజ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. నిర్వాహకులు వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో ఫోటోలు దిగారు. షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సిల్వర్ ఉత్పత్తులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత అభివృద్ధి చెందాలని లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మణికంఠ, నాగరాజ్ మాట్లాడుతూ తరతరాల నైపుణ్యానికి రూపం దేవీధామ్ సిల్వర్స్ అని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షోరూంను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నామని, అంతకుముందు బంగారం వ్యాపారం ఎక్కువగా చేసేవారమని, నాణ్యమైన వెండి ఉత్పత్తులు కావాలని ప్రజలు అడుగుతూ ఉండడంతో దేవీధామ్ సిల్వర్స్ను ఏర్పాటు చేశామన్నారు. 92.5, 80.5 హాల్మార్క్ సిల్వర్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పారు. ఆ ఉత్పత్తులు రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా హాల్మార్క్ మీదే తీసుకోవటం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా మెగా లాంచ్ ఆఫర్ను ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఈ ఆఫర్ను వినియోగించుకునేందుకు ప్రజలు తప్పకుండా దేవీధామ్ సిల్వర్స్కు విచ్చేయాలని కోరారు. FM ప్లాజా గవర్నర్పేట్ విజయవాడలో చాలా ఘనంగా ప్రారంభించిన మన నారా లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. జనరల్గా నారా లోకేష్ గారు అంటే ఎక్కడికి మీరు ఎక్కడ చూసుంటారో షోరూమ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడన్నా సరే, బట్ ఇప్పుడు మన దేవీధామ్ సిల్వర్స్కి వచ్చారు అంటే అదేవిధంగా మన దేవీధామ్ సిల్వర్స్లో కూడా ఆ నాణ్యతను, ఆ నైపుణ్యాన్ని మేము మెయింటైన్ చేస్తాము. తరతరాల నైపుణ్యానికి రూపం అంటూ దేవీధామ్ సిల్వర్స్ని మేము లాంచ్ చేశాము నారా లోకేష్ గారి చేతుల మీదుగా. ఈ ప్రారంభోత్సవానికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ లాంచ్ ఆఫర్ మీదుగా మెగా లాంచ్ ఆఫర్ అనేది మేము ఒకటి లాంచ్ చేశాము. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాము. ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి జూలై 14 నుంచి జూలై 31 తేదీ వరకే. కావున ఈ ఆఫర్ వినియోగించుకోవాలన్న అందరికీ మీరు తప్పకుండా మా దేవీధామ్ సిల్వర్స్కి విచ్చేయండి.
నేను ఎప్పుడైతే అన్ని సిల్వర్ కొనటం ప్రారంభించాను, నేను ఎప్పటి నుంచో కాదు, ఇప్పుడు దాదాపు 28 ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇంతకుముందు గోల్డ్ చేసేవన్నీ బాగా. గోల్డ్ నుంచి సిల్వరు చాలామంది అడుగుతున్నారని చెప్పేసి, నాణ్యత ఉండలేదని చెప్పేసి చాలామంది అడుగుతుంటే, ఇప్పుడు దేవిధామ్ సిల్వర్లో 92.5 హాల్మార్క్ వేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు కూడా కంపల్సరీగా ఆ 92.5 మీదే మేము తీసుకోవడం జరుగుతుంది. కరగాల్సిన అవసరం కూడా లేదు. స్మార్ట్ మీటర్లు పడితే పగలగొట్టండి అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బలవంతంగా ఇళ్లకు మీటర్లు బిగిస్తున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను వంచి మోసగించడంలో వైసీపీకి, బీజేపీకి తాము తీసిపోవటం లేదని నిరూపిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని సామాన్యులపై విద్యుత్ భారాలు మోపటమే కాకుండా స్మార్ట్ మీటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, బిగించిన స్మార్ట్ మీటర్లు తీసివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పశ్చిమ కమిటీ ఆధ్వర్యంలో చిట్టినగర్, కేఎల్ రావు నగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కన్నా ఆదాని ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తోందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై పని భారాలను మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలోనే 15,000 కోట్లకు పైగా బిల్లులను పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పిన చంద్రబాబు, లోకేష్లో ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. మీరు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి? మేము వస్తే నయా పైసా కరెంటు బిల్లు పెంచాం, తగ్గిస్తాం, అవినీతి పరులను శిక్షిస్తాం, చేసుకున్నటువంటి అధిక ఒప్పందాలని రద్దు చేస్తాం, ప్రజలకి మెరుగైన కరెంటు, మేలైన కరెంటు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? మీరు చేసే పని ఏడాది కాలంలోనే ప్రజలందరి మీద సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయల భారం మోపారు. అలాగే ఓవర్లోడ్ ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో మరొక 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి దొంగ దెబ్బ కొట్టారు. ఇది మీరు చేయాల్సిన పని. మీరు చెప్పిన మాట ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? మీకు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల అభిమానం ఉన్న వాళ్ళైతే, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మనిషి అన్న వాళ్ళైతే వెంటనే ఈ సర్దుబాటు ఛార్జీల భారాలను ఉపసంహరించుకోవాలి. మనం ఇంటింటికి వస్తే అడ్డుకోవాలి. ఎవరు కూడా స్మార్ట్ మీటర్లని పెట్టడానికి వస్తే ఇంటి వెనక్కి పంపించండి, మనకు అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటం ఇది ప్రారంభం. రాబోయే రోజుల్లో ఈ కరెంటు ఛార్జీల విషయాల మీద వెనక్కి తగ్గకపోతే, స్మార్ట్ మీటర్లు ఆగపోతే ఈ ప్రభుత్వాన్ని మరి 2000 సంవత్సరం బషీర్బాగ్ ఉద్యమం స్ఫూర్తితో మరొక 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం ఖాయం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13,000 మంది ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపు మీద రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు తెలిపారు. విజయవాడ ఏలూరు లాకుల సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి అలంకార్ వరకు సాగి అక్కడ మహాధర్నా చేపడతామని, కార్మికులు పెద్ద ఎత్తున కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, గౌరవాధ్యక్షులు జక్కి జేమ్స్, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులకు ఆప్కాస్ అని మెన్షన్ చేయడం వల్ల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంలో కోల్పోవడం జరిగిందన్నారు. కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు కష్టమైందని చెప్పారు. ఉన్నత చదువులను డబ్బులు ఖర్చు చేసి చదవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, తల్లికి వందనం విడుదలకు ముందు ప్రకటించారని చెప్పారు. మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదన్నారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
వాటిని కూడా విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టారని, దీనిపై ప్రభుత్వం ఎక్కడా చొరవ చూపటం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 నుంచి 14 వరకు దశలవారీ ఆందోళనలు చేశామని, రేపు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 9 మంది ఐఏఎస్లతో వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాల పెంపును ఏడాది కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇదిగో పెంచుతాం అదిగో పెంచుతామని చెప్పి దాటవేత వేస్తూ కాలయాపన చేస్తూ ఉంది. అలాగే పర్యవసానంగా ఇవాళ ధరలకు అనుగుణంగా ఈ కార్మికుల జీవనం అనేటువంటిది చాలా కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి. గ్రేడ్లు లేకుండా అందరినీ నాన్ పిహెచ్ అని పెట్టడం, దీనితో శ్రమదోపిడీ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఆఫీస్ సిబ్బంది, పార్కు కూలీలు తదితర వాళ్ళకందరికి సంబంధించి సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంలో కోల్పోయినటువంటి పరిస్థితి. ఆప్కస్లో ఎంప్లాయీ అని మెన్షన్ చేయడం ద్వారా మా పిల్లల ఉన్నత చదువులకు ఇది పెద్దగా ఆటంకం ఏర్పడిపోయింది. హైయర్ ఎడ్యుకేషన్ను మార్కెట్లో పెట్టినటువంటి విలువల ఆధారంగా కొని ఇవ్వలేని పరిస్థితుల్లో డ్రాప్అవుట్స్ పెరిగిపోతూ ఉన్నారని చెప్పేసి అవాళ ఆందోళన చేస్తూ వచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల మీద రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంది ఇవ్వడానికి అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఈ తల్లికి వందనాన్ని విడుదలకు ముందు వారం క్రితమే ప్రకటించారు. మరి 1 నెల గడిచిపోయింది. ఈ మధ్యకాలంలో కూడా పదే 2-3 దఫాలుగా ఆయన ప్రకటనలు అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు విడుదల చేస్తామంటూ ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప జీతభత్యాల పెంపుదలలో కానీ, డిఏలు రిలీజ్లో కానీ, అలాగే వాళ్ళ లీవుల ఎన్కాష్మెంట్ దీంట్లో కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అమలు చేయటంలో జాప్యం జరుగుతుంది. ఎన్నిసార్లు ఎన్ని విన్నపాలు పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అరకొర జీతాలతో బతుకుతున్న, అర్ధాకిలతో వస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా వర్తింపచేయాలని, అలాగే ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యలు వేగవంతంగా పరిష్కారం చేయాలని, ఆ విధానం వైపున ఆలోచన సరళి ఉండాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని దఫాలుగా మరి మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజాప్రతినిధులను కలవటం, అధికారులను కలవటం, గేట్ మీటింగులు పెట్టడం, ధర్నాలు చేయటం, అన్ని కార్యక్రమాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయటం జరిగింది. అందులో భాగంగా మరి రేపు ఉదయం ఏలూరు లాకుల దగ్గర నుంచి జరిగే ప్రదర్శన, అలంకార్ ధర్నా చౌక్లో జరిగే ధర్నాని జయప్రదం చేయవలసిందిగా మరి మున్సిపల్ వర్కర్స్ మా అందరికీ కూడా కోరుకుంటున్నాము. విజయవాడ గవర్నర్పేట శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సోమవారం ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయనున్నట్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి తెలిపారు. భక్తులు బాగుండాలి, విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సహకారంతో నేడు అన్నదానం కార్యక్రమాన్ని దేవాలయంలో ప్రారంభించడం జరిగిందన్నారు. గవర్నర్పేటలోని శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవస్థానం శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం గవర్నర్పేటలో ఉందని, 120 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. భక్తులొచ్చి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పారు. ఈ దేవస్థానంలో ఎప్పుడూ లేని విధంగా ఈవో సీతారామయ్య వచ్చిన తర్వాత నేడు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి 400 మందికి అన్నప్రసాదం చేశారని చెప్పారు. భక్తులు బాగుండాలి, విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సహకారంతో నేడు అన్నదానం కార్యక్రమాన్ని దేవాలయంలో ప్రారంభించడం జరిగిందన్నారు. నేటి నుంచి ప్రతి సోమవారం కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుందని, దాతలెవరైనా తమ వంతు సహకారం అందించవచ్చని తెలిపారు. గవర్నర్పేట శివాలయాన్ని ఈవో సీతారామయ్య అభివృద్ధి చేస్తున్నారని, ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ దేవాలయానికి 120 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ భక్తులు వచ్చి తమ కోరికలు ఏమన్నా కోరుకుంటే నెరవేరుతాయి అనే నమ్మకంతో పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు విచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు, ఇబ్బందులు స్వామివారి ముందు చెప్తూ ఉంటారు. మరి నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ఈ దేవస్థానంలో ఎప్పుడూ లేని విధంగా ఈవో సీతారామయ్య గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారుగా 400 మంది భక్తులకి
అన్నప్రసాదాలను వితరణ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడానికి సీతారామయ్య గారు అలాగే ఏఈఓ మురళీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ వచ్చేసి స్వామివారి ప్రసాదం భోజనం చేసి భోజనాలు బాగున్నాయని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ బాగుండాలని, విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని, మరి ప్రజలందరూ బాగుండాలని ఒక మంచి సంకల్పంతో మరి మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో ప్రారంభించడం జరిగింది. మేము ఎంతో మాకు అంతే అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశానికి చట్టబద్ధత కల్పించారని గుర్తు చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రావాల్సిన ప్రతి అంశాన్ని నెరవేర్చాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ రచించిన బహుజన గణమన పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు బీసీ కులాలకు చెందినవారు, బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ బీసీ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా బహుజన గణమన పుస్తకాన్ని రచించి బీసీలను మేలుకొల్పుతున్నారని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ పదవులు కల్పించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారని, దానికి చట్టబద్ధత కల్పించారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. పుస్తకం బహుజన గణమన ఈ పుస్తకం ద్వారా ఆయన బీసీ సమాజానికి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసామంటే మేమెంతో మాకు అంతే, జనాభా ఎంత ఉన్నామో మాకు షేర్ కూడా పాలనలో అంత రావాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా రాసిన కొత్త పుస్తకాన్ని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే కాంసర్ ముందు విజయవాడ నగర ప్రముఖులు, బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు, మేధావులు, తత్వవేత్తలు, వివిధ చిన్న కులాలందరితో కూడా ఈరోజు ఘనంగా ఇక్కడ మేము పుస్తకావిష్కరణ చేశాము. ఈ పుస్తకావిష్కరణ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ కుద్దూస్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను చైతన్యపరిచేందుకు రచయిత జల్లూరి గౌరీశంకర్ బహుజన గణమన అనే గొప్ప కావ్యాన్ని అందించడం గర్వకారణమన్నారు. బీసీల యొక్క అభ్యున్నతి కోసం పాలకపక్షం ఎటువంటి ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. ఈ సమయంలో ఈ గౌరీశంకర్ గారు రాసిన జనగణ బహుజనగణమన అన్నది కావ్యం చాలా గొప్పగా ఉంది. మన భారతదేశ జాతీయ గీతం జనగణమనని ఆధారంగా చేసుకొని రాసిన ఈ కావ్యాన్ని ప్రజలందరూ చదవాలని చెప్పి తన కుమార్తె హేమదీపికను ప్రకాష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ప్రకాష్ తన తండ్రి సోదరుడితో కలిసి కుమార్తెకు విషం కలిపిన పాయసం తినిపించి చంపేశారని సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రాము తెలిపారు. తనకు జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమార్తె హేమ గత నెల 5న చనిపోయిందని చెప్పారు. తన కుమార్తె మృతికి కారణమైన ప్రకాష్, అతని తండ్రి కేశప్ప, సోదరుడు రాజుపై కేసు నమోదు చేయకుండా కదిరి సీఐ ఒకరిపైనే కేసు కట్టారని చెప్పారు. ఎస్పీ స్పందించినా ఆమె మాట వినకుండా సీఐ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. తన బిడ్డకు న్యాయం చేయాలని, తన కుమార్తె మృతికి కారణమైన ముగ్గురికి శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు సార్. 6 నెలలు అమ్మాయితో ట్రావెల్ చేసి తర్వాత పాయసం పెట్టి చంపేసినారు సార్. గత నెల 5వ తేదీ వాళ్ళ తమ్ముడు రాజు, వాళ్ళ నాన్న సార్ కేశప్ప అనే ముగ్గురు కలిసి చంపేసినారు సార్. కానీ సిఐ గారు వాళ్ళ మీద కేసు కట్టకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఒకరి మీద కేసు కట్టినారు సార్. ఇందు మూలంగా ఎస్పీ మేడం గారు కొంచెం స్పందించారు సార్. కానీ ఆయన మాట వినకుండా ఆయన కేసు తప్పుదోవ పట్టించినారు సార్. మాకు సరైన దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, లోకేష్ సార్ గారికి మా బిడ్డకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇటువంటి పరిస్థితులు సార్ న్యాయం అనేది ఎవరు కూడా ఒకటే సార్. నా బాధ అనేది ఎవరు కూడా జరగకూడదు సార్. ఈ విషయంలో ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ రాకూడదు సార్. నా బిడ్డ ఆత్మశాంతి జరగాలని సార్. నేను జల కూలీలు పని చేసుకుంటున్నాను సార్. ఏ విషయంలో కూడా సార్ పని చేసుకోవాలి, బతకాలి సార్. అలాంటి నా బిడ్డ చనిపోయింది సార్. నాకు 2 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్. బతకడానికి కూడా చాలా భారంగా ఉంది సార్.
ఆర్థిక సాయం కూడా మాకు ఏం లేదు సార్. పని చేసుకుంటే బతకాలి, లేకుండా లేదు సార్. అందరి దగ్గర తిరిగినారు సార్, మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. మేమందరూ దయచేసి ఏ విషయంలో కూడా సార్ మాకు న్యాయం చేసి కొద్దిగా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాం సార్. మా అమ్మాయికి ఆత్మశాంతి కోరుకోవాలని దయచేసి సార్. మా అమ్మాయిని సావుకారమైన ప్రకాష్, రాజు, కేశపాని ముగ్గురికి శిక్ష పడాలి చూడండి సార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.